హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ దాల్చా. ఇది వచ్చి రెసిపీ మంగళూరు స్టైల్ ఇది మటన్ దాల్చా రెసిపీ వంట చేస్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది, క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, దానికి కావాల్సిన సామాగ్రి. తర్వాత ఇక్కడ చూడండి, మసాలాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? తర్వాత అల్లం వెల్లుల్లి, ఇది మిక్సీ కొడుతున్నాను. మనం అంగిల్లో కొనుక్కుంటే బాగుంటుందని చెప్పి మిక్సీ కొడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నాకు నా ఫ్రెండ్ గారికి చోటుకు ఒక లైక్ వేసుకోండి. చోటు హాయ్ బోలు. ఓకేనా? రెసిపీ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మటన్ దాల్చా. ఓకేనా? రెసిపీ చాలా బాగుంటుంది. ఓకే, వీడియోలోకి పోదాం. ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, అంతా నాటి స్టైలే, అంతా మిక్సీ కొట్టుకొని వంట స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెసిపీ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించుకున్నాము. చూడండి, వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, మటన్ దాల్చాలకు కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఆ మటన్ దాల్చాలకే చపాతీలు చేసుకున్నాను. బాగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో చాలా బాగా వస్తుంది. ఓకేనా? లవంగ, ఎలచి, చిల్లీ, రెడ్ చిల్లీ. ఓకే ఓకే ఓకే, ఆయిల్ వేసుకున్నాడు ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాము. ఓకే ఓకే ఓకే, రెడ్ చిల్లీ, గరం మసాలా, కారా మసాలా అంట. ఇది వచ్చి మటన్ దాల్చా రెసిపీ కొంచెం వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎర్రగడ్డలు వేసుకున్నాడు. ఓకే ఓకే, బస్ ఓకే. కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఏ మటన్ కాబట్టి కుక్కర్లో అయితే కొద్దిగా జల్దీ వంట అవ్వడం జరుగుతుంది అని చెప్పి కుక్కర్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు రెండు మిక్సీ కొట్టడం జరిగింది. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్టు రెండు మిక్స్ చేసి వేస్తున్నాము. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మటన్ వేస్తున్నాడు. ఓకే ఓకే ఓకే, రుచికి తగ్గట్టు సాల్ట్, తర్వాత ఒక స్పూను పసుపు, చూడండి ఫ్రెండ్స్,
అన్ని మసాలాలు మిక్స్ చేసుకుంటున్నాడు. గరం మసాలా, ధనియాల మసాలా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్గా ఒక 2 మినిట్స్ బాయిల్ కావాలి. ఓకేనా, ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఓకేనా, నా వీడియోలో ఇది ఫస్ట్ టైం మటన్ చేయడము, ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వీడియో మటన్ బిర్యానీ చేస్తాను. అది ఇంకా ఈ వీక్లో వస్తుంది. ఇది మటన్ బిర్యానీ. అన్ని మసాలాలు వేసుకున్నాడు, ఫ్రెండ్స్. రెసిపీ చాలా బాగుంటుంది ఈరోజు. నా వీడియోలో ఫస్ట్ టైం మటన్ చేయడం, ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఓకేనా, కాశ్మీరీ చిల్లీనంట, ఇదే చిల్లీ పౌడర్. ఓకేనా, లైట్గా వేసుకున్నాడు. బట్ ఇక్కడ తినేవాళ్ళు మన వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే కాబట్టి చిల్లీ పౌడర్ కొద్దిగా జాస్తినే వేస్తాము. ఓకే, లైట్గా వాటర్ వేసుకున్నాడు. ఇదేమంటే అడుగు పట్టుకుంటే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే కింద అడుగు పెట్టేస్తుంది. ఇప్పుడు టమాటా వేస్తున్నాడు, టమాటా వేసాడు. ఇది మటన్ దాల్చా అంట. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది రెసిపీనే. ఈరోజు ఫస్ట్ టైం మటన్ దాల్చా అంట. చూద్దాం ఎలా వస్తుందో వీడియో చూద్దాం. ఓకేనా, లైట్గా వాటర్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చి మటన్ దాల్చా కాబట్టి అతను దీనికి ఏమైనా క్వాంటిటీ ద్వారా వాటర్ వేసుకోవడం జరిగింది. ఓకేనా, ఇంకా ఇది ఉడకడానికే ఒక 4 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఉడకడానికి ఒక 4 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, 3 విజిల్స్ అంట. ఒక 3 విజిల్స్ వస్తే మనకి అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, చక్కెర బాయిలోగా నయ్యోగా ఫ్రెండ్స్ అంతా అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఈ మరి వచ్చింది. ఒక 2 మినిట్స్ దింపేసుకుందాం. ఓకే, బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర వేసుకుంటామా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, బాయిల్ అంతా అయిపోయింది. లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒక పీస్ టేస్ట్ చూస్తాం ఎలా ఉందో. టేస్ట్ చూసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. చాలా ఉడుకుగా ఉంది. ఓకే, 100కి 100 ఏం లేదు, 100కి ఒక 70 మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.